హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ సెషన్స్. ఈ పదం నేను చెప్పి చాలా రోజులైంది, క్షమించండి. ఈ విషయంలో కొంచెం ఈ గ్రూప్ వన్ చాలా అర్జెన్సీ, బిజీ ఉండటం, కమిట్మెంట్స్ ఉండటం అటు వెళ్ళాను. అయినా ఎస్ఎన్టీ డిలే అవుతుందమ్మా, నేను వాస్తవం ఒప్పుకుంటున్నాను. నా పరంగా చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 నా పరంగా అన్ని కంప్లీట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ చాప్టర్ 5లో హెల్త్ కేర్ ఫెసిలిటీకి సంబంధించి ఆయన చెప్పాడు, ఎవరు సార్, ట్రాన్స్జెనిక్ సంబంధించి కూడా ఆయన చెప్పాడు. సరే, వాటికి సంబంధించి ఆయన చెప్పిన దానికి కాకుండా వేరే వాల్యూ అడిషన్ నేను ఇవ్వాలి. అక్కడ నా వర్క్ ఉంది, ఇంకా పెండింగ్ ఉంది. నాకు అర్థమైంది అది ఏం చెప్పాలి ఏంటనేది. తర్వాత చాప్టర్ 1లో ఏంటంటే ఆయన డిఆర్డిఓ అండ్ మనకు అది స్పేస్ టెక్నాలజీ అండ్ ఏ టెక్నాలజీ చెప్పాడు మనకు, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ చెప్పాడు. ఆ రెండు తర్వాత ఇంకొక 5 to 6 కాంపోనెంట్స్ ఉన్నాయి. న్యూక్లియర్ టెక్నాలజీ నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. పాలసీ మాట్లాడడం జరిగింది. అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. రోబోటిక్స్ దగ్గర ఆపాను. ఓకే, అది వెళ్తున్నాం, రైట్. సో ఇక మిగిలిపోయింది ఏంటంటే దాంట్లో ఐసీటీ లాంటి ఒక ట్రెండ్, ఒక అదే సమ్వాట్ ఒక ఎనీహౌ చాప్టర్ 1లో ఒక 30% సిలబస్ మిగిలిపోయింది అంతే. దీనికి ఇంకా సిలబస్ అవ్వట్లేదు అని కంటిన్యూగా మెసేజ్లు పెడుతున్నారంట సార్కి. చేస్తాను, ఎలాగ అది ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ అవుతుందన్న విషయం కూడా తెలియదు. సరే, మాటిచ్చి కొంచెం తప్పడం జరిగింది, కానీ స్లోగా వెళ్దాం. నాకు ఈ మంత్ ఎండ్ కల్లా గ్రూప్ 1 బిజీనెస్ అంతా తగ్గిపోతుంది. సో అప్పుడు అది నేను ఆ బ్యాలెన్స్ వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తాను. మీన్ వైల్ రేపటి నుంచి, అంటే ఈ రోజు నుంచి రేపటి నుంచి ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్ కొంచెం వెళ్దాం. ఈనాడు హిందూలోకి వెళ్ళి చూసుకుంటూ వాటి కోసం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. కొంచెం ఓపిక పట్టండి దయచేసి, రైట్. ఇక్కడ మనం నిన్న మన ఎవరు భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేశాడండి. ఏమని ట్వీట్ చేశాడు? ఇండియా ఎక్స్పాండ్స్ ఇట్స్ రామ్సార్ వెట్లాండ్ నెట్వర్క్. 3 new wetlands added to the Ramsar sites. నంజరాయన్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, కజువేలి బర్డ్ శాంక్చురీ తమిళనాడు, ఆల్రెడీ 16 ఉన్నాయి, ఇంకో 2 అక్కడ యాడ్ అయ్యి 18. అండ్ తావా రిజర్వాయర్, తావా ట్రిబ్యూటరీ నర్మదాకు, ఎక్కడ మధ్యప్రదేశ్. సో ఇండియా ఇంక్రీజెస్ ద టాలీ ఆఫ్ రామ్సార్ సైట్స్ టు 85. అంటే ఇంతవరకు మనకు ఎన్ని ఉండేవి? 82 ఉండేవి. 82 కాస్త ఎన్నైనా అని చెప్తున్నాడు అండి, 85 అయినాయి అని చెప్తున్నాడు. దేంట్లో? వెట్లాండ్స్, చిత్తడి నేలలు. రేపొద్దున దీన్ని బేస్ చేసుకుంటూ క్వశ్చన్ ఎట్లయినా రావచ్చు. వెట్లాండ్ యాక్చువల్గా ఈ వెట్లాండ్ సంబంధించి మనం సిలబస్ బయోడైవర్సిటీలో కంప్లీట్ చేసాము. వెట్లాండ్ సంబంధించి ఏంటంటే మనకు అగ్రిమెంట్ కోసం అడగచ్చు, రామ్సార్ అగ్రిమెంట్, అది 1971. ఓకే. వెట్లాండ్ సంబంధించిన థీమ్స్ అడగచ్చు. February 2nd సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అని లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేశారు. నెక్స్ట్ థీమ్స్ కూడా ఏమున్నాయో మనం చూద్దాం. అదేవిధంగా వెట్లాండ్ సంబంధించి మనకు రూల్స్ ఉన్నాయి. న్యూ వెట్లాండ్ రూల్స్ అని 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది. దాని ప్రకారం వెట్లాండ్ అథారిటీ మనకు ఎక్కడ? స్టేట్ లెవెల్లో ఉంటుంది. వెట్లాండ్ కమిటీ ఎక్కడ? నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఆ విషయాలు కూడా క్లాస్లో మాట్లాడాము. మరి ఇంకా ఏ కోణంలో ఇస్తున్నాడంటే వాడు డిఫరెంట్గా కూడా అడగడానికి ప్రయత్నిస్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇచ్చాడు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2024 సందర్భంగా రామ్సార్ సైట్ల జాబితాకు కొత్తగా జోడించబడ్డ భారతదేశంలోని ప్రాంతాలను గుర్తించండి. ఓకే. సో కరైవైటి, థోల్, పిచ్చారం, మగధి, బిందావాస్. దీంట్లో ఏంటి మళ్ళీ 1 and 2, 1 ఇట్లా అడిగాడు అనమాట. అంటే అప్పుడు ఎన్ని మనకు ఒక ఐ థింక్ 75 ఉన్న తర్వాత 5 యాడ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2 ఎక్స్టెండ్ చేశారు. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకు 82 కాదు, 18 ఏమి వెట్లాండ్స్ ఉన్నాయి. ఆ 75 నుంచి 5 యాడ్ చేశారు కదా, అవి 80కి మారాయి అనుకోండి. సో వీటిలో ఏమున్నాయి? మొన్న లాస్ట్ ఇయర్ 24 February 2nd కొన్ని యాడ్ చేశారు. దాంట్లో ఏమున్నాయి, దాన్ని మ్యాచ్ చేయండి అని ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. ఐడెంటిఫై ద న్యూ సైట్స్ ఇన్ ఇండియా యాడెడ్ టు ద లిస్ట్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఆన్ ద ఈవ్ ఆఫ్ వరల్డ్ వెట్లాండ్ డే. సో దీంట్లో ఏమున్నాయని అడిగాడు. ఎప్పుడు మన గ్రూప్ 1 ఏ సిలబస్లో భాగంగా అడిగాడంటే ఎస్ఎన్టీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 ఎస్ఎన్టీలోనే అది భాగంగా ఉందని, అండ్ గ్రూప్ 2 మనకు సంబంధించి ఎస్ఎన్టీలో మనకు ఎక్కడ రావచ్చు అంటే ఇది చాప్టర్ 3 బయోడైవర్సిటీ కాన్సెప్ట్స్ ఇది అడగొచ్చు. ఓకే, అది మనం అక్కడ పూర్తి చేసాము, రైట్. ఇప్పుడు ఆ కోణంలో ఏంటి మనం చూసుకోవాలి. నంజరాయన్, కజువేలి మనకు తమిళనాడు, తావా మధ్యప్రదేశ్.
మనం ఇంకా కవర్ చేయాల్సిన అంశాలు ఏమున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెట్లాండ్స్ అన్న వెంటనే ఇది న్యూస్ వచ్చినప్పుడు వీలున్నంత వరకు హిందూ పేపర్ కనబడితే చూడడం మంచిది. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. ఇది మనం ఒక 10 నిమిషాలు మనది కాదంటూ టైం కాదంటూ రాసుకుంటే ఇంకా మంచిది. చూడండి, ఈయన భూపేంద్ర యాదవ్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని మనకు ట్వీట్ చేశాడో అక్కడ ఇచ్చారు. ట్రిపుల్ జాయ్ అంటే 3 యాడ్ అవటం అని. అప్పుడు చూడండి ఒకసారి ఒక వీడియో ఇలానే మనం ఒకటి చేసాం. మధ్యప్రదేశ్లో కునోపాలన్పూర్లో 5 పిల్లలు పుట్టాయి గామిని అనే లెపర్డ్కి. అప్పుడు ఈయన ట్రిపుల్ జాయ్ అన్నట్టు ఆయన హై 5 అన్నాడు. మనం హై 5 అంటాం కదండి, అట్లా హై 5 అని చెప్పాడు. అంటే 5 పిల్లలు పుట్టాయి. గామిని అనుకుంటాను దాని పేరు. ఓకే, సో చిరుత పేరు. అట్లనే ఇక్కడ కూడా చూడండి ట్రిపుల్ జాయ్ అంటే ఎన్ని యాడ్ చేస్తున్నట్టు 3 యాడ్ చేస్తాడు. మొత్తంగా ఎన్ని 85 రామ్సర్ సైట్స్. 13,58,000 హెక్టార్స్లో మనకేంటి ఈ సైట్స్ ఉన్నట్టు ఇక్కడ చెప్పారు. ఓకే, ఇవ్వండి ఇక్కడ ఎంత 13,58,000 హెక్టార్స్, 13,58,000 హెక్టార్ల వరకు వెళ్ళిందంట మన రామ్సార్ సైట్స్ యొక్క విస్తీర్ణము అని ఇక్కడ ఉంది. అండ్ అఫ్ కోర్స్ 85 రామ్సార్ సైట్స్కి రీచ్ అయ్యాము. తమిళనాడు నుంచి 2, నంజరాయన్ అండ్ కజువేలి, మధ్యప్రదేశ్ నుంచి తావా ఉన్నట్లు ఈ ట్వీట్లో చేశాడు అతను. దీన్ని పాపం హిందూ వాళ్ళు నిజంగా గ్రేట్ అండి. ఇక్కడ మనకు ఈనాడు కొంచెం ఎలాబొరేటెడ్గా రాస్తుంటారు అప్పుడప్పుడు. అండ్ మనకు నేషనల్ పేపర్స్ పరంగా కనుక చూసుకుంటే హిందూ ద బెస్ట్ పేపర్ ఫర్ ఏంటి మన ప్రిపరేషన్ అండి. చూడండి ఇక్కడ 1971లో అగ్రిమెంట్ వచ్చింది. రామ్సర్ మనకి ఇరాన్లో కాస్పియన్ సీకి దిగువన ఉంటుంది, ఆ చిత్తడి నేల, అక్కడ చేయడం జరిగింది. మనం సిగ్నటరీ, మనం ఇప్పుడు దీని మీద సంతకం చేస్తామంటే 82 నుంచి 2013 మధ్యలో 26 సైట్సే ఉండేవి. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో గవర్నమెంట్ ఆల్మోస్ట్ 59 సైట్స్ని యాడ్ చేసింది. ఓవరాల్గా 85 సైట్స్ అయ్యాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సైట్స్ మనకి రామ్సార్ సైట్స్, ఇవి ఓన్లీ రామ్సార్ సైట్స్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ మనకి ఎక్కడ తమిళనాడులో ఉన్నాయి, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి 10 అని ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూడండి, ఇండియాస్ రామ్సార్ వెట్లాండ్స్ comprise around 10% of the total wetland area in the country across 18 states. రామ్సార్ అంతర్జాతీయ చిత్తడి నేలలు అనేవి భారతదేశంలో 18 రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్నాయి. భారతదేశంలో చిత్తడి నేలల్లో దీని యొక్క వాటా 10%. ఏంటి ఇక్కడ కన్ఫ్యూజ్ అంటే చిత్తడి నేలలు ఉన్నాయి, రామ్సార్ చిత్తడి నేలలు ఉన్నాయి. అన్ని చిత్తడి నేలలు రామ్సార్ చిత్తడి నేలలు కావు. కానీ రామ్సార్ చిత్తడి నేలలు అన్నీ చిత్తడి నేలలే కదా. అట్లా చిత్తడి నేలల్లో రామ్సార్ చిత్తడి నేలల యొక్క వాటా ఓన్లీ 10%. జనరల్గా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, రేపు ఎగ్జామ్లో కూడా అడుగుతాడు, భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేల ఏది అని అడిగాడు అనుకోండి, మీరు టప్మని పెట్టేస్తారు ఏమని, సుందర్బన్స్ అని. ఏంటమ్మా సుందర్బన్స్? తప్పు. అది భారతదేశంలో రామ్సార్ చిత్తడి నేలల్లో పెద్దది సుందర్బన్స్, చిన్నది రేణుక. అర్థమవుతుందా? మాంట్రెక్స్ రికార్డ్ అని ఒకటి ఉంది. అతి వేగవంతమైన సంరక్షణ చర్యలు చేపట్టకపోతే అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ మాంట్రెక్స్ రికార్డులో 2 ఉన్నాయి. కియోలాడియో ఘనా అని ఒకటి రాజస్థాన్, అండ్ మనకు ఫ్లోటింగ్ లేక్ ఉంది కదా లోక్తక్, ఈ 2 ఉన్నాయి. కానీ వాడు క్వశ్చన్ ఇండియాలో చిత్తడి నేలల్లో పెద్దది ఏంటంటే మీరు సుందర్బన్స్ వైపుకి వెళ్తారు. ఇండియాలో చిత్తడి నేలల్లో పెద్దది ఏంటంటే మనకు గుజరాత్లో గల కచ్ అండి. అందుకే చిత్తడి నేలల విస్తీర్ణం పరంగా గుజరాత్ ఫస్ట్ ప్లేస్ వస్తుంది. రామ్సార్ చిత్తడి నేలలు కాదు, ఓవరాల్గా చిత్తడి నేలల విస్తీర్ణం పరంగా ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చే అవకాశం ఉంది? గుజరాత్ వస్తుంది. మళ్ళీ రామ్సార్ చిత్తడి నేలలు తీసుకుంటే మేబీ వెస్ట్ బెంగాల్ కానీ కేరళ కానీ ఆర్ఎల్స్ తమిళనాడు కానీ రావచ్చు. కానీ చిత్తడి నేలల పరంగా అత్యధిక విస్తీర్ణం ఉన్న అత్యధిక విస్తీర్ణంలో చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం ఏదంటే మనం ఏం చెప్పాల్సి వస్తుందమ్మా? గుజరాత్ చెప్పాల్సి వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ని రేపు మీరు ఒకవేళ ఎగ్జామ్లో అవాయిడ్ చేయాలి. ప్రపంచంలో రామ్సార్ చిత్తడి నేలల్లో పెద్దది రియో నీగ్రో, ఎక్కడుంది? బ్రెజిల్. ప్రపంచంలో చిత్తడి నేలల్లో పెద్దది పంతనల్. ఈ పంతనల్ ఎక్కడ ఉందంటే ఇది కూడా బ్రెజిల్, పరాగ్వే, బొలీవియా మధ్యలో ఉంది. అర్థమైందా? బొలీవియా అంతర్జాతీయ రామ్సార్ చిత్తడి నేలల విస్తీర్ణం ఎక్కువ ఉన్న దేశం అదే బొలీవియా. అంతర్జాతీయ రామ్సార్ చిత్తడి నేలల
సంఖ్య ఎక్కువ ఉన్నది యూకే. అర్థమవుతుందా? ఇట్లా కొన్ని కన్ఫ్యూజన్ అవుతారు. అది రామ్సార్ చిత్తడి నేల అడుగుతున్నాడా లేదా సాధారణ చిత్తడి నేల అడుగుతున్నాడా అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఇక మనం ఎక్కడున్నామంటే హిందూ పేపర్ కోసం ఉన్నాం. అక్కడ వాడు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఇచ్చాడు చూడండి. యూకే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఉన్నాయంట, మెక్సికో సెకండ్ ప్లేస్ ఉంది. వెట్లాండ్స్ ఏ వెట్లాండ్స్ అమ్మా? రామ్సార్. బట్ అత్యధిక ఏరియా రామ్సార్ చిత్తడి నేలల్లో అత్యధిక విస్తీర్ణము, రామ్సార్ చిత్తడి నేలల్లో అత్యధిక విస్తీర్ణము ఏ దేశంలో ఉందంటే బొలీవియాలో ఉంది. ఎంత? 1,48,000 స్క్వేర్ కిలోమీటర్ ఉంది అని చెప్తున్నారు. 1,48,000 అంటే ఆల్మోస్ట్ అది మన ఏపీ రాష్ట్రంతో సమానం. మనది 1.62, అది 1.48 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. 1,48,000. ఓకే ఓకే. ఇక్కడ మనకేంటంటే రామ్సార్ చిత్తడి నేలలు డిక్లేర్ చేయడం ద్వారా మనం లోకల్ టూరిజాన్ని, సస్టైనబుల్ టూరిజాన్ని కానీ, సమ్వాట్ మోర్ ఫండ్స్ సపోర్ట్ కానీ, టెక్నికల్ సపోర్ట్ని కానీ మనం ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఎవరి మీద ప్రెషర్ కూడా పెట్టాల్సిన పని లేదు. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ చూడండి ఆ డెఫినేషన్ కూడా ఇచ్చాడు మనకు. వెట్లాండ్ రూల్స్ 2017లో కానీ, రామ్సార్ వెట్లాండ్స్ అగ్రిమెంట్లో కానీ వాట్ ఈస్ వెట్లాండ్ అనే దానికి డెఫినేషన్ ఇచ్చాడు. అది ఇక్కడ స్పెసిఫై చేశాడు యాజ్ ఇట్ ఈస్గా. మార్ష్, ఫెన్, పీట్లాండ్ ఆఫ్ వాటర్, వెదర్ న్యాచురల్, ఆర్టిఫిషియల్, పర్మనెంట్ ఆర్ టెంపరీ. అది ప్రవహించవచ్చు, నిలకడగా ఉండొచ్చు. మంచినీరు ఉండొచ్చు, ఉప్పు నీటి ఉండొచ్చు, వృష్ణ జలాలు బ్రాకిష్ వాటర్ ఉండొచ్చు. అది చెరువై ఉండొచ్చు, తటాకమై ఉండొచ్చు, కొలనై ఉండొచ్చు. అది మానవుడి చేత నిర్మించబడవచ్చు, సహజంగా ఏర్పడవచ్చు. ఏదైనా సరే దాన్ని మనం ఏమనే అవకాశం ఉందండి? వెట్లాండ్ అనే అవకాశం ఉంది. అది సముద్రంలో కూడా 6 మీటర్స్ డెప్త్ కన్నా లోపల ఉన్న ప్రాంతాన్ని, 6 మీటర్స్ డెప్త్ కన్నా లోపల ఉన్న ప్రాంతాన్ని కూడా మనం చిత్తడి నేల అనొచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని యొక్క అడ్వాంటేజెస్ కూడా ఇచ్చారు. చిత్తడి నేల అడ్వాంటేజెస్ కూడా సింపుల్ 2 లైన్స్లో ఇక్కడ తేల్చేస్తారు చూడండి. డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని, ఓకే, ప్యాడీ ఫీల్డ్స్గా పనిచేస్తున్నాయని, ఓకే, మనకు అదేవిధంగా ఆక్వాకల్చర్ పనికొస్తున్నాయి, సాల్ట్ ప్రొడక్షన్ అని, రిక్రియేషన్, సాంస్కృతిక పర్యాటకానికి కానీ, ఇరిగేషన్, వీటికి కూడా పనికొస్తున్నాయని చెప్పాడు. సో ఇది మాట్లాడాం మనం అక్కడ. ఓకే, తర్వాత ఏం చెప్పాడంటే రామ్సార్ వెట్లాండ్ సైట్ అంటే సాధారణంగా వల్నరబుల్, మనకు IUCN కేటగిరీ ప్రకారం వల్నరబుల్ కానీ, ఎండేంజర్డ్ కానీ, క్రిటికల్ ఎండేంజర్డ్ కానీ, ఓకే, ఇటువంటి కేటగిరీలో ఉన్న స్పీసీస్, జాతులు ఏమైనా ఆ ప్రాంతంలో గనక సంచారం ఉంటే వాటిని మనం ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒక 7 రకాల క్రైటీరియా ఉన్నట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక భారతదేశ వెట్లాండ్ ఇన్వెంటరీ అండ్ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో వెట్లాండ్స్ మనకు 1,52,000 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. ఇంచుమించు ఏపీ రాష్ట్రం అంత విస్తీర్ణం, 1,62 మంది. మన భారతదేశంలో 33 లక్షల చదరపు కిలోమీటర్లో 1,52,600 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో చిత్తడి నేలలు ఉన్నాయి అని చెప్తున్నారు. కచ్చే దాంట్లో సగం ఉంటుంది, సగం కాకపోయినా కచ్చే దాంట్లో 1/4 ఉంటుంది. అర్థమైందా? అదెంత? ఓవరాల్గా 4.63% ఉందంట. ఓకే, దాంట్లో కూడా ఏం చెప్తున్నారు? లిటిల్ ఓవర్ 2/5 ఆర్ ఇన్లాండ్ న్యాచురల్ వెట్లాండ్స్ అండ్ అబౌట్ ఏ క్వార్టర్ ఆర్ కోస్టల్ వెట్లాండ్స్. 2/5 భాగం అంట భారతదేశంలో అంతఃస్థలీయంగా ఉన్న చిత్తడి నేలలు, 1/4 పార్ట్ ఏంటంటే తీర ప్రాంతంలో ఉన్న చిత్తడి నేలలు అని చెప్తున్నారు. ఏదేమైనా అది వృష్ణ జలాలో, ఉప్పు నీరో, మంచినీరో, నిలకడగా ఉందో, ప్రవాహం ఉందో, ఇట్లా భారతదేశంలో 19 రకాల చిత్తడి నేలలు ఉన్నాయంట. చిత్తడి నేలల విస్తీర్ణంలో రామ్సార్ చిత్తడి నేలలు కాదండి, సాధారణ చిత్తడి నేలల విస్తీర్ణంలో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది, యూపీ థర్డ్ ఉంది, వెస్ట్ బెంగాల్ 4th ప్లేస్లో ఉంది. కానీ యూపీ అండ్ గుజరాత్లో ఉన్న చిత్తడి నేలలు ఎక్కువగా మనకు దేన్ని కలిగి ఉన్నాయంటే మనకు వలస పక్షులను ఎక్కువగా వస్తున్నట్లు ఇక్కడ ఇచ్చాడు. ఇంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు వీడు. అందుకే పేపర్ రీడింగ్ అది మ్యాండేట్గా ఉండాలి. కంపల్సరీగా మీరు రోజు చదువుకుంటూ నోట్స్ రాసుకుంటూ బాగుంటుంది. అందులో ఇంగ్లీష్ పేపర్ అయితే ఇంకా బాగుంటుంది, అందులో హిందూ అయితే బాగుంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఒక యాస్పిరెంట్గా మనకు ఎన్విరాన్మెంట్ వెబ్సైట్ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని ఒక వెబ్సైట్ ఉంది, ఎన్విస్ అని కొడితే వచ్చేస్తుంది. అక్కడ రామ్సార్ వెట్లాండ్ సైట్స్ అని కొడితే మీకు ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్న రామ్సార్ వెట్లాండ్ సైట్స్ యాజ్ ఆఫ్ జూన్ అన్నాడు, మనకి నిన్ననే యాడ్ చేశారు కాబట్టి ఆ మిగతా 3 కూడా అప్డేట్ అవ్వాల్సి ఉన్నాయి. సో మనకి ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు ఒక్కటే మనకు 2002 ఆగస్టు 19 చేర్చారు. అస్సాంలో ఎన్ని ఉన్నాయి, బీహార్లో ఎన్ని ఉన్నాయి, గుజరాత్లో ఎన్ని ఉన్నాయి, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. మనకు హిమాచల్ ప్రదేశ్ 0.2 స్క్వేర్ కిలోమీటర్ రేణుకా వెట్లాండ్. ఓకే,
అదేవిధంగా మనకు అతిపెద్దదిగా మనం వెస్ట్ బెంగాల్ ఉన్న దేని చెప్తున్నామంటే సుందర్బన్స్ 4230 4230 స్క్వేర్ కిలోమీటర్. సో 82 వెట్లాండ్స్ ఇక్కడ ఉన్నాయి. వీలుంటే ఆ వెట్లాండ్స్ ఆ కన్సర్న్డ్ స్టేట్స్ గుర్తుంచుకోవడానికి కూడా ప్రయత్నించాలి. వెట్లాండ్ ఏ రాష్ట్రానికి చెందిన వెట్లాండో దాన్ని గుర్తుంచుకోవడానికి కూడా కొంతమేర ప్రయత్నిస్తే బాగుంటుందండి. ఓకే, మనకి ఇంతకుముందు వెంపనాడు పెద్దగా ఉండేది, సుందర్బన్స్ యాడ్ అయిన తర్వాత సుందర్బన్స్ పెద్దగా మారిపోయింది. రెండవది ఏంటంటే మనకు వెంపనాడు పెద్ద వెట్లాండ్స్లో. ఇప్పుడు ఇంకో 3 యాడ్ అయ్యాయి మనకు, రైట్? ఏ 3 యాడ్ అయ్యాయి? తమిళనాడులో 2 యాడ్ అయ్యాయి. ఓకే, అదేవిధంగా మనకు మధ్యప్రదేశ్లో తావా సరస్సును కూడా, తావా రిజర్వాయర్ని కూడా యాడ్ చేశారు. 85కు చేరింది. చూడండి, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కొంతమేర మీకు కనబడుతుంది అనుకుంటున్నా. ఈ 3 రాష్ట్రాలతో పాటు సిక్కిం, అరుణాచల్, నాగాలాండ్, మేఘాలయ. సిక్కిం, అరుణాచల్, నాగాలాండ్, మేఘాలయ, ఈ రాష్ట్రాల్లో మాత్రమే మనకేం లేవు, చిత్తడి నేలలు లేవు. మిగతా 18 రాష్ట్రాల్లో కూడా చిత్తడి నేలలు ఉన్నాయి. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అట్లా కూడా అడగొచ్చు. కొత్తగా వాడు మాడ్యులేషన్స్ చేంజ్ చేయొచ్చు. అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఇట్లా ఆంధ్రప్రదేశ్, అస్సాం గుర్తుంది కదా, బీహార్, గోవా, గుజరాత్, ఈ స్టేట్స్ చూసుకోవచ్చు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఇట్ మీన్స్ లదక్ కూడా. ఓకే, కర్ణాటక, కేరళ, లదక్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, ఒడిషా, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఓకే, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. అంటే మనకు రేపు పొద్దున ఏమని అడగొచ్చు? ఏ స్టేట్స్లో రామ్సార్ చిత్తడి నేలలు లేవనొచ్చు. ప్రధాన రాష్ట్రాలు గుర్తుంచుకోండి: తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ప్రధాన భూభాగంలో 3. ఈశాన్య భారతదేశంలో 4వది సిక్కిం, 5వది అరుణాచల్ ప్రదేశ్, 6వది నాగాలాండ్. ఈ 6 ప్రధాన రాష్ట్రాల్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ చిత్తడి నేలలు అనేవి లేవని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఓకేనా? అయితే ఇంకా ఏం చూడాలి అని అంటే, మనకు ఈ 2024 చిత్తడి నేలల దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటి అని అడగొచ్చు. 2024 చిత్తడి నేలల దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటి? థీమ్ ఓకే, వరల్డ్ వెట్లాండ్స్ డే 2024 సెలబ్రేటెడ్ ఎట్ సిర్పూర్ లేక్, ఏ రామ్సార్ సైట్ ఇన్ ఇండోర్. ఇండోర్లో సిర్పూర్ లేక్ అనే ప్రాంతంలో దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారంట. ఎవరు? దేశీయంగా సెలబ్రేట్ చేశారు. 2023లో అయితే అప్పటికి 75 ఏవైతే ఉన్నాయో, 2022 ఐ థింక్ 75 చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో 75 చిత్తడి నేలల దగ్గర కూడా సెలబ్రేషన్స్ చేశారు. ఇప్పుడైతే ఏమని చెప్తుండే, ఎక్కడ సెలబ్రేట్ చేశారంట? ఈ సంవత్సరము ఈ అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం సెలబ్రేట్ చేసింది సిర్పూర్ లేక్ అంట, మధ్యప్రదేశ్ అని చెప్తున్నారు. ఇక్కడ థీమ్ చూడండి అమ్మా, ఏముంది? వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్. 2024 యొక్క థీమ్ ఏంటమ్మా? వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చిత్తడి నేలలు మానవ వెల్ బీయింగ్ అంటే లైక్ మానవుని యొక్క సంరక్షణ కోసము, ఓకే, అనే ఉద్దేశంతో ఇక్కడ సెలబ్రేట్ చేయటం జరిగింది. అదేవిధంగా మనము రేపొద్దున ఎగ్జామ్ అది డిసెంబర్లో జరుగుతుందా, ఫిబ్రవరిలో జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి ఆడు పొరపొచ్చిన 24 అని అనకుండా 25 అని కూడా అడిగే అవకాశం ఉంది, రైట్? అప్పుడు ఏం చేయాలంటే, మనం అదే వెబ్సైట్లో రాబోయే వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చేసాడండి. ప్రపోజ్డ్ థీమ్స్ ఫర్ 25, 26, 27. ఇగోండి, ఒక 25 గుర్తుంచుకుంటే చాలు. 2025 రామ్సార్ చిత్తడి నేలల యొక్క థీమ్ ఏంటంటే, ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. అవర్ కామన్ ఫ్యూచర్ ఇది ఈ మధ్య అన్ని రిపోర్ట్స్కి కూడా కామన్గా ఉంటుంది. ఐపీసీసీ రిపోర్ట్స్ అవర్ కామన్ ఫ్యూచర్ అనే నినాదంతో రాబడుతున్నాయి. అదేవిధంగా మనకు COP15 ప్రపోజ్డ్ COP15 థీమ్, ఓకే, దేనికి సంబంధించి CBD COP15 థీమ్ అనుకుంటా ఇది. ఆ థీమ్ కూడా అదే, ఏంటి? అవర్ కామన్ ఫ్యూచర్. కాబట్టి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ విల్ బి ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ డే 2025. గుర్తుంచుకోండి. ప్రజెంట్ ఇయర్ థీమ్ ఏంటండి? వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్. నెక్స్ట్ ఇయర్ థీమ్ ఏంటండి? ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. చిత్తడి నేలల సంరక్షణ అనేది మన ఉమ్మడి భవిష్యత్తు కోసం అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? ఇట్లా ఒకసారి చూసుకోండి. ఆ ఎన్విస్ వెబ్సైట్కి వెళ్ళండి.
ఆ 85 రకాల చిత్తడి నేలలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ వే ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నేను ఇంకా ఈ రోజు నుంచి కొంచెం వెసులుబాటు దొరికింది. మెల్లమెల్లగా కరెంట్ అఫైర్స్ని వేగవంతం చేస్తాను. అంటే డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీలున్నప్పుడల్లా అప్పుడప్పుడు అవి స్టార్ట్ చేస్తాను. రోబోటిక్స్ దగ్గర ఆపడం జరిగింది సిలబస్. ఓకే. మనకేంటి టెక్నాలజీ మిషన్స్ పూర్తయ్యాయి ఇంచుమించు. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఉన్నాము. పాలసీ చెప్పేశాను, న్యూక్లియర్ టెక్నాలజీ చెప్పాను. ఆ 2 టెక్నాలజీస్ అతను చెప్పాడు, డిఫెన్స్ కానీ స్పేస్ కానీ. నేను ఇంకా ఐసీటీ అలాంటివి చెప్పాలి. ఐసీటీ ఒకటి, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ ఒకటి చెప్పాల్సి ఉంది. పెండింగ్ ఉన్నాయి, 2 టెక్నాలజీసే పెండింగ్ ఉన్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ మాట్లాడుతున్నాను. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఒక 15-16 వస్తాయి. మెల్లమెల్లగా అది కంప్లీట్ చేస్తాను. ఓకే. మళ్ళీ మీరు దయచేసి సిలబస్ అవ్వలేదని కాదు, చాలామంది ప్రారంభించారు. ఇంచుమించు అందరి మీద బెటర్గానే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అనుకూలంగా కూడా మనకేమి ఎగ్జామ్ ఇప్పట్లో లేదు కాబట్టి కొంచెం నాలో కూడా కొంచెం ఏమి వెనుకబడితనంలో ఉన్నాం. కొంచెం ఆలస్యం అవుతుంది. గ్రూప్ 1 అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో సిలబస్లు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా మీ మీదనే ఫోకస్ పెడతాను. రేపటి నుంచి రెగ్యులర్గా డైలీ 1 or 2 కరెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తూ వీలున్నప్పుడల్లా మీ సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్ అమ్మా. థ్యాంక్ యూ.